నమస్తే. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలో ముంచెత్తాడు. రేవంత్ రెడ్డికి ట్రంప్కు ఏమిటి సంబంధం? ఏమిటి అంటే ఈ మధ్యనే అంటే ఒక 4 రోజుల కిందట హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ ఉన్నటువంటి ఒక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని తెలంగాణ ప్రభుత్వం పేరు పెట్టింది. దానికి డొనాల్డ్ ట్రంప్ సంబరపడిపోయారు. ఈ డొనాల్డ్ ట్రంప్ అన్నటువంటి శిలాఫలకాన్ని ఇండియాలో అమెరికా రాయబారి సెర్జియో దాన్ని ఇనాగరేట్ చేశారు. అలాగే కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకీ ఆ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే అమెరికాతో భారతదేశానికి లేదా అమెరికాతో తెలంగాణకు ఉన్నటువంటి అవినావభావ సంబంధం దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టారు. ఎందుకంటే తెలంగాణలో చాలామంది అమెరికాలో ఉంటున్నారు. అమెరికా నుంచి పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను హైదరాబాద్కు ఆహ్వానిస్తున్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ను వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయమని, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టమని రేవంత్ రెడ్డి పదే పదే వాళ్ళకి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ విజ్ఞప్తుల్లో భాగంగా లేదా వ్యాపార అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అక్కడి నుంచి అమెరికా నుంచి కూడా చాలామంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హైదరాబాద్కు వస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రితోనూ ఉన్నతాధికారులతోనూ భేటీ జరుపుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ, ఇక్కడ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టినంత మాత్రాన పరిశ్రమలు వచ్చేవు, పెట్టుబడులు పరిగెత్తుకుంటూ రావు. అయితే ఎందుకు పెట్టారు అంటే ఏదో ఒక స్థానికత అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. అమెరికాలో కూడా మన ఇండియాకు సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించింది ఏదైనా ఒక పేరు, ఒక ప్రముఖుల పేరు పెట్టారనుకోండి, మన వాళ్ళు ఆనందపడిపోతారు. ఇందులో భాగంగానే మరి అమెరికా దేశాధ్యక్షుడు పేరు పెట్టారు అంటే అమెరికా వాళ్ళు కూడా ఆనందపడతారు కదా. అందుకనే రేవంత్ ఇవన్నీ ఆలోచించి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టాడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటారా? ఎందుకంటే పేరు పెట్టి శిలాఫలకం ఆవిష్కరించి ఇవన్నీ అయిపోయి ఇప్పుడు 4 రోజులు అయింది కదా. ఇప్పుడు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అభినందిస్తూ ప్రత్యేకంగా ఒక ట్వీట్ చేశారు. ఎందుకంటే భారతదేశంలో ఒక రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు పేరు పెట్టడం ఇదే మొదటిసారి. అది కూడా తన పేరు పెట్టడం అన్నది చాలా గొప్ప విషయము అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెట్టారు. దాంతో ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని కూడా ట్రంప్ అభినందనలతో ముంచెత్తాడు. అందుకనే ఇప్పుడు మనం ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాం. మరి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టిన తర్వాత అమెరికా నుంచి పారిశ్రామికవేత్తలు కానీ లేదా వ్యాపారవేత్తలు కానీ పెట్టుబడులు కానీ ఏమొస్తాయి? ఇండియాలో ఉన్నటువంటి అమెరికా రాయబారి తెలంగాణలో పెట్టుబడులకు ఏ మేరకు సహకరిస్తారు? ఇవన్నీ కూడా మనం చూడాలి. థ్యాంక్ యూ.